కవిత బయటకు వచ్చేసింది. కవితక్క బయటకు వచ్చింది, సంతోషంగా ఉన్నది, కానీ విచారంగా కూడా ఉన్నది. ఎందుకంటే 166 రోజుల పాటు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ముందు ముందు తెలుసుకోబోతున్నారు ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది లేదు, రాజకీయ కక్ష కోసమే, రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అనేది ముందు ముందు తెలుసుకోబోతున్నారు. నిజాలే అనేటివి ప్రజలకు తేట తెల్లం కాబోతున్నాయి, కొంతవరకైనా రేపు భవిష్యత్తు ఇంకా కాబోతున్నాయి. కవితకి రీఎంట్రీ ఎప్పుడు? రీఎంట్రీ త్వరలోనే భారీ కార్యాచరణతోటి ముందుకు రాబోతుంది. బతుకమ్మతోటి తెలంగాణ బతుకమ్మగా మరొకసారి ముందుకు రాబోతుంది. మరొకసారి అని ఎందుకంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు బతుకమ్మ ఎత్తుకొనే ఊరు వాడ పల్లె అన్ని తిరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించింది. ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలు కూడా బతుకమ్మ ఆడుకునే విధంగా చేసింది. దేశ విదేశాలల్లో బతుకమ్మకు ఒక ఖ్యాతిని తీసుకొచ్చింది మా తెలంగాణ బతుకమ్మ కవితక్క. బతుకమ్మ నుంచి ముందే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బతుకమ్మ నుంచి భారీగా కార్యాచరణ ఉండబోతుంది మా తెలంగాణ బతుకమ్మ కవితక్కతో. ఫ్యూచర్ సీఎం కవిత అనుకోవచ్చా? ఆమె పదవులు ఆశించి ఎప్పుడు చేయలేదు, పదవులు ఆశిస్తలేదు. ఫ్యూచర్ సీఎం అయ్యే అవకాశం ఉన్నది, ఆమెకు తగ్గ అర్హతలు కూడా ఉన్నాయి. కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే. ఎందుకంటే ఒక మహిళగా మీ కోరిక ఏంటి? మహిళగా నా కోరిక అంటే బాపు ఏది చెప్తే అదే నా కోరిక, బాపు ఏది చేస్తే అదే నా కోరిక.